కంగ్రాచులేషన్స్, మీ డెబ్యూ మూవీ ఇది. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా. చెన్నై లవ్ స్టోరీ, చెన్నై ఎందుకు? వై నాట్ హైదరాబాద్, విజయవాడ? వై చెన్నై? చాలా కష్టమైన క్వశ్చన్. అంటే ఫస్ట్ రాజేష్ గారు కథ చెప్పినప్పుడు చెన్నై అంటే ఇప్పుడు కొంచెం వేరే నేపథ్యం ఎంచుకుంటే బాగుంటుంది. అండ్ చెన్నై అయితే ఆయనకి కానీ మనీ సార్కి కానీ నాకు కానీ అందరికీ ఇళయరాజా గారు సో పర్సనల్లీ కనెక్టెడ్. సో చెన్నై అయితే కొంచెం వైబింగ్గా ఉంటుంది అని చెప్పి చెన్నై లవ్ స్టోరీ ఉంది. అసలు మ్యాటర్ ఏంటంటే హైదరాబాద్ అయితే రోజు మేము దొబ్బుతామని, చెన్నై అయితే హ్యాపీగా రూమ్ వేసుకొని ఉండొచ్చు కదా అని చెన్నై పెట్టుకున్నారు. చెన్నైలో 3 రోజులే చేసేది కాదు. ఇప్పుడు అసలు నా క్వశ్చన్ ఏంటంటే, హౌ ఈజ్ ఇట్? మా టార్చర్ భరించడం ఎలా ఉంది? మాతో గొడవలు ఎలా పడ్డారు అవి చెప్పండి కొంచెం. లేదు, లాస్ట్ వారం నుంచే కదా గొడవలు, ముందంతా బాగానే ఉండింది. లాస్ట్ వారం నుంచే కాబట్టి లేదు నాకు అర్థం చేసుకోగలను నా తగులన్నిటిని. రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఎందుకు. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఈ సినిమాలో పనిచేయటం మీకు ఎలా అనిపించిందని రొటీన్గా అడగొచ్చు, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఆస్క్ ద సేమ్ క్వశ్చన్. నేను రొటీన్గా చెప్పొచ్చు, హ్యాపీగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? బేసికలీ ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అంటే ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క అమ్మాయికి ఇలాంటి ఫ్రెండ్ ఉండాలని అనిపిస్తుంది. అంత అద్భుతమైన క్యారెక్టర్ ఇది. ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. యా, థ్యాంక్ యూ సిరి గారు. థ్యాంక్ యూ. మహేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కిరణ్ గారు హ్యాపీ బర్త్డే. రవి గారు థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు. ఓ యా, కిరణ్ గారు హ్యాపీ బర్త్డే. అదే నైట్ కొంచెం లేట్ అయింది కదా. సో హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ బోత్ ఆఫ్ యూ. రవి గారు థ్యాంక్ యూ సో మచ్. అంతే, థ్యాంక్ యూ. ఇన్ని కెమెరాలు చూస్తే కొంచెం లైట్గా థ్యాంక్ యూ సో మచ్. స్పీచ్లు ఏం లేవని చెప్పారు మళ్ళీ. స్పీచ్లు లేవండి, జస్ట్ ఒక్కొక్కరిని ఒక క్వశ్చన్ అడుగుదామని ప్లాన్ చేశాను నేను. సో చెన్నై లవ్ స్టోరీ, వాట్ ఈస్ లవ్ అకార్డింగ్ టు యూ? కొంచెం కాంప్లికేటెడ్ అండి. ఒక్కొక్క మూమెంట్లో ప్రేమ ఒక్కొక్కలా కనిపిస్తుంది, వినిపిస్తుంది, తెలియదు నాకు. ఈ మూమెంట్లో మీకు ప్రేమ అంటే ఏంటో చెప్పండి పోనీ. నాకు ప్రేమ అంటే చెన్నై లవ్ స్టోరీ. వావ్. ఇంకో 1 month ఇదే నా లవ్.